నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. శ్రీ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో శ్రీ రేణుకాలమ్మ దేవి దేవస్థానం ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారికి ప్రతి కార్తీక పౌర్ణమి అమ్మవారికి కళ్యాణం చేయడం జరుగుతుంది. మా నాన్న తోటకూరు బాలకృష్ణ పూజారి ధర్మకర్త ఫౌండర్ ట్రస్టీ. ఇప్పటివరకు మా నాన్న ఆధ్వర్యంగా అమ్మవారి కళ్యాణం ఏటా చేస్తాం. కార్తీక పౌర్ణమికి కూడా చేస్తున్నాం. ఈ సంవత్సరం 19వ తారీఖు 11 నెల అమ్మవారి కళ్యాణం 20 తారీఖు మారుకోవడము గణపతి పూజ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు? 25 సంవత్సరాలు. దీని యొక్క విశిష్టత తెలపండి. దీని ఆచారాలు కట్టుబాట్లు ఎలా ఉన్నాయి, ప్రజలకు ఏం జరుగుతుంది, ఎలా ఆదరిస్తారు? ఇక్కడ శ్రీ రేణుకాలమ్మ దేవి అమ్మవారి మహత్యం. ఎవరే కానీ ఏమైనా కోరుకున్నా కూడా అమ్మవారికి వచ్చి ఉడుపులు కట్టుకున్నా, అమ్మవారి బండారు పెట్టుకున్నా, వాళ్ళకు ఏది కొలిచిన అమ్మవారు మహిమ పనులు అవుతాయి. ఇక్కడ అమ్మవారి మహిమ కాబట్టి ఇక్కడ ఇది వివిధ జిల్లాల నుండి కానీ వేరే చాలా జిల్లాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ధవళేశ్వరి వెళ్ళమ్మ కానీ అమ్మవారి భువనగిరి వెళ్ళమ్మ కానీ అమ్మవారు అంతటా ఇక్కడ వెయ్యగల అమ్మవారు కాబట్టి ఇక మహిమ ఇక్కడ భక్తులకు ఆ మహిమ చూపించుకుంటూ ఇక్కడ అమ్మవారు భక్తులకు కోరికలు తీరుస్తుంది. అమ్మవారు లక్ష్మీనరసింహ స్వామి కూడా ఇక్కడ దర్శించుకొని అమ్మవారిని దర్శించుకుంటే ఇక్కడ తర్వాత సర్వగిరి వెంకటేశ్వర కూడా టెంపుల్ కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. 25 అమ్మవారు తెలిసి ఇక్కడ దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. మేము 25 సంవత్సరాలు ఇప్పుడు కళ్యాణం చేయడం. ఈ కళ్యాణోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే గారు వస్తారా? తప్పకుండా ఎప్పుడైనా మేము ఇక్కడ ఆనవాయితీగా స్థానిక ఎమ్మెల్యేని గౌరవంగా మేము ఇక్కడ ఆహ్వానిస్తాం. తర్వాత ఎంపీ గారు కానీ లోకల్ అందరినీ ప్రజాపతి అందరినీ మేము భారీ ఎత్తున అందరినీ ఆహ్వానిస్తాం. కళ్యాణ మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం దాదాపు ఎంతమంది భక్తులు పడుతున్నారు? 1000 మందికి 1000 మంది అంటే 150 కిలోలు వేస్తాం. ఇప్పుడు దర్శన టికెట్లు ఉంటాయా? టికెట్ లేకుండా టికెట్ లేకుండా మంచినీళ్ళు కానీ అశుభ్రత లేకుండా శుభ్రంగా ఉంచుతాము. మంచినీటి సౌకర్యం ఇస్తాము. వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము నా బాధ్యతని చైర్మన్గా వాళ్ళకి నేను చేసే బాధ్యత నాది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా నేను తప్పకుండా ఇక్కడ నేను చేస్తాను. అమ్మవారి మొక్కులు చెల్లించుకునేటప్పుడు ఏడాలు కానీ కోళ్ళు కానీ బలించినప్పుడు వాళ్ళకి టికెట్లు ఉంటాయా? టికెట్లే ఉంటాయి. ఇప్పుడు మనం ప్రతి ఏటా కార్తీక పౌర్ణమికి మేము కళ్యాణం చేస్తాము. ఫస్ట్ సోమవారం గణపతి హోమం చేస్తుంది. తెల్లారి 19వ తారీఖు అమ్మవారి కళ్యాణం ఉంటుంది. మళ్ళీ 20వ తారీఖు మారుతుంది. అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులు దర్శించుకుంటే అమ్మవారు వాళ్ళ కోరికలు ఏమున్నా కోరుకుంటే అమ్మవారు ఆమె మహిమతో వాళ్ళకు మంచి కావాలని కూడా మేము ఇప్పుడు తరపున కూడా కోరుకుంటూ అమ్మవారు కూడా వాళ్ళకు ఇస్తుంది. ఏమున్నా వాళ్ళు కోరుకున్నా కూడా వాళ్ళ కోరికలు అనేది అమ్మవారు ఇస్తుంది. తరపున ఎమ్మెల్యే ఎవరైనా మా
మాకు ఏదైనా సహకరిస్తారు కానీ మేము సొంతంగా గుడి నుంచే పెట్టుకుంటాం. ఏదైనా మనసు దాతలు అని ఉంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, లేకపోతే మేము పెట్టుకుంటాం. ఎందుకంటే గుర్తులు మేము ఇక్కడ బతున్నాం కాబట్టి మా ప్రయత్నం చేయడం ఇస్తేనే ఇచ్చారు, లేకపోతే వాళ్ళకి ఇష్టం వాళ్ళకి మనం అడగం గట్టిగా అడగం. దాతలు ప్రేమతో తీసుకుంటాం, లేకపోతే ఎందుకంటే కంపల్సరీ మేము పెట్టుకుంటాం. ఎవరు ఇచ్చినా చేయకుండా మేము కళ్యాణం మాత్రం అనవది మా బాధ్యత చేయడం. కళ్యాణం మేము చేయడం మా బాధ్యత. అంటే సొంత ఖర్చులతో సొంత ఖర్చు గవర్నమెంట్ నుంచి ఎంతవరకు ఏమంటారు ఎప్పుడైనా సహకారం ఉంది ఇక్కడ. స్థానిక ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ వచ్చే భక్తులు అందరూ సహకారంతో మేము విజయవంతంగా చేయడం జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడైనా కమిటీ పూర్తి స్థాయిలో సహకరిస్తారా మీకు? ఫ్యామిలీ ఫ్యామిలీ ట్రస్ట్ వచ్చే మంగళవారము అమ్మవారి కళ్యాణం ఉంది కాబట్టి అందరు నలుగురు నుంచి అందరూ అది అశేష పబ్లిక్ భక్తులు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అమ్మవారి కళ్యాణం